ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క డిగ్రీ కళాశాలలో సుమారు 6 సెక్షన్లకు కలిగి విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటీవలే కూటమి ప్రభుత్వ హయాంలో వరుపుల సత్యప్రభారాజా ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన బిల్డింగులు రావడం కానీ, అలాగే వచ్చిన బిల్డింగులకు నూతన ఫర్నిచర్ రావడం, అలాగే రానున్న కాలంలో విద్యార్థుల స్ట్రెంగ్త్ను పెంచే విధంగా ఫర్నిచర్స్, అలాగే ల్యాబ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని సఫలీకృతం చేసేందుకు ఇక్కడ ప్రిన్సిపల్ మేడం చేస్తున్నారని చెప్పేసి ఏలేశ్వరం నగర పంచాయతీ మాజీ చైర్పర్సన్, అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అలమండ చలమయ్య ప్రిన్సిపల్కు సన్మానం చేసేందుకు ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డారు. ఈ కోవలో అధికార న్యూస్ అసలు ఆ సన్మాన కార్యక్రమం ఏంటి అనే దాని మీద న్యూస్ చేసేందుకు మనం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రావడం జరిగింది. సన్మానం అనంతరం వారు ఏం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఒక లెగాలి అక్కడ మీరే అమ్మ కొద్దిగా పట్టుకోండి. మిత్రులకు, అలమండ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు సునీత గారిని ఒకసారి కలిసి గతంలో మనకి 2023 సంవత్సరంలో మనకి ఇక్కడికి రావడం, ఏలేశ్వరం రావడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిగ్రీ కళాశాల అభివృద్ధి చేయడానికి, పిల్లల స్ట్రెంత్ పెంచడానికి ఎంతో సహాయపడ్డారు. కాబట్టి చిన్నది మా ట్రస్ట్ తరపున చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని మేడం గారు ఆ సందర్భంగా మమ్మల్ని కూడా ఆవిడ సత్కరించినందుకు ఆవిడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సత్కారం అందుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటని ఒకసారి మనం ఆలోచించుకుంటే, మేడం ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాతే ఈ ఏలేశ్వరం డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత మనిషి ముందు నేను మాట్లాడటం కాదు, కానీ ఒక్కసారి మీరు గతంలో ఒకసారి ఆలోచించుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి మేడం ప్రిన్సిపల్ గారు. మన పిల్లలు పలానా డిగ్రీ కాలేజీకి వెళ్తున్నారంటే సక్రమంగా ఉంటారు, సక్రమంగా చదువుకుంటారనే నమ్మకాన్ని అయితే కలిగించారు. ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వటం, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా అనేక కార్యక్రమాలు, మీ ఆరోగ్యాలు బాగుండాలంటే మెడికల్గా మీకు చెకప్లు చేయించడం, మీకు అన్ని రకాలుగా చూడడం, ఆ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మీరు చదువుకున్న తర్వాత భవిష్యత్తు మీద ఆధారపడడం కోసం జాబ్ మేళాలు పెట్టి, ఇందులో చదువుకున్న వాళ్ళ పిల్లలకి మనం ఎక్కడికో బయటికి వెళ్ళకుండా జాబ్ మేళా పెట్టి, జాబ్ మేళా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం. అదేవిధంగా సంఘ సేవ కోసం మేము డిగ్రీ కాలేజీ పిల్లలు ఎంతమంది ఉన్నాం, మా స్టాఫ్ ఎంతమంది ఉన్నారని చెప్పి ఏలేశ్వరం నగరంలో కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమానికి మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించారంటే, ఒక కాలేజీ ప్రిన్సిపల్గా కాకుండా ఒక గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యురాలుగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది మాకు ఏలేశ్వరానికి మంచి గర్వకారణం చేశారు. కాబట్టి మా కుటుంబ సభ్యురాలుగా ఇప్పుడు సన్మానం చేయడం వచ్చామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం తప్ప ఇది కేవలం రాజకీయం కాదు, ఏం కాదు. మరీ ముఖ్యంగా 2024 సంవత్సరంలో ఈ ఏలేశ్వరం డిగ్రీ కళాశాలకి 5 కోట్ల రూపాయల గ్రాంట్ శాంక్షన్ అవడం, దాన్ని దగ్గరుండి శంకుస్థాపన చేయించి ఎమ్మెల్యే గారితో, సత్యప్రభ గారితో శంకుస్థాపన చేయించి అతి తక్కువ రోజుల్లో, అంటే నాకు తెలుసుంటే 1 or 2 మంత్స్లో దాన్ని రీఓపెనింగ్ కూడా చేస్తే ఇప్పుడున్న స్ట్రెంత్ 200 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి సరిపడా మళ్ళీ మనకి కావాల్సినటువంటి రూమ్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. చక్కగా మనం అన్ని రకాల కూడా ఈ ఏలేశ్వరం డిగ్రీ కాలేజీకి మంచి పేరు తీసుకురావడం కోసం ఆవిడ ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే 100% కాంపౌండ్ కావాలి మనకి. ఎందుకంటే కాంపౌండ్ వాల్ అనేది ఉంటే ఒక ప్రొటెక్షన్ ఉంటూ ఉంటుంది. పిల్లల టాయిలెట్స్కి కానీ కాంపౌండ్ వాల్ కానీ ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులుగా మీరు చేసి సహకారాలు మీరు అందించండి, ప్రభుత్వం తరపున నేను రాసేటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పేసి ఇంట్రెస్ట్గా సొంత ఇల్లుని ఏ విధంగా అయితే ఒక ఇల్లాలు దాన్ని చక్కదిద్దుకుంటుందో ఆ రకంగా ఇది నాది, నా డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఆ మేడం కష్టపడుతున్నందుకు ఏలేశ్వరం తరపున ఏలేశ్వరం నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి ఇవాళ ఆవిడ చిరు సన్మానం చేశాను తప్ప వేరే కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలేశ్వరం కళాశాలని సందర్శించడానికి వచ్చినటువంటి ఎక్స్ చైర్పర్సన్ మేడం గారు, అలాగే సార్ చలమయ్య గారికి, అలాగే ఆయన టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ యొక్క వాళ్ళ టెన్యూర్ అయిపోయింది మున్సిపల్ చైర్పర్సన్గా.
అయితే అంతకుముందు కూడా మన కళాశాలకి సార్ చాలా సహాయ సహకారాలు అందించారు. ఏది అయినా సరే ఒకసారి ఫోన్ చేస్తే చాలు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి అవన్నీ సమకూర్చారు. మరి ఒక జాబ్ మేళా పెట్టినప్పుడు కానీ టెంట్, అలాగే చైర్స్ ఇవన్నీ కూడా పంపించారు. అలాగే శానిటేషన్కి సంబంధించి కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మరి వారి సిబ్బందిని పంపించి కళాశాలకి ఏది అవసరం అవన్నీ కూడా చేశారు. అడ్మిషన్స్ విషయంలో కూడా మేము ఒకసారి కలిసినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆయన వాళ్ళ టీం అందరూ కూడా చాలా చక్కగా మనకి కాలేజ్ అడ్మిషన్స్ పెంచడంలో కూడా సహాయం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అధికారులని ఇలా గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ ఇబ్బంది పెట్టే సందర్భాలను చూస్తున్నాం. కానీ ఏంటంటే వచ్చి మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి ఇలాగ సన్మానం చేయడం వల్ల నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మీ సహృదయాన్ని అది తెలియజేస్తుంది. ఇలా చేయడం వల్ల అధికారులకి అధికార పక్షంలో ఉన్న నాయకులకి మధ్యన గ్యాప్ అనేది పోతుంది, మంచి వాతావరణం నెలకొంటుంది. సో ఇద్దరూ కలిస్తే చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, ప్రజలకు ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి మంచి పరిపాలన అందించారు ఇంతవరకు. అలాగే ఇక ముందు కూడా ఎన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించి ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాశాలకు వచ్చినందుకు మరొకసారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే సన్మానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కు సన్మానం అల్మంచెలమయ్య చేయడం జరిగింది. ఆ తరువాత వారి మాటల్లో ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు, నూతనంగా పనిచేసే అధికారులకు సన్మానం చేయడం అనేది చేపట్టి ఆనందాన్ని కలిగించారని ప్రిన్సిపల్ భావోద్వేగానికి గురవడం కూడా మనం చూసాం. అలాగే ఇటువంటి అధికారులకు ఖచ్చితంగా సన్మానాలు అందించి అలాగే వారి సేవలు ప్రజలకు మరింత ఎక్కువగా అందేలా చూడాలని చెప్పేసి అప్పుడు మన గ్రామానికి సంబంధించిన పౌరునిగా బాధ్యతలు ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని, అలాగే దీనికి సంబంధించి ఇటువంటి సన్మానాలు చేసినప్పుడు అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసి మన గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి అల్మంచెలమయ్య తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కవివరం దుర్గా శ్రీనివాస్తో అధికారి న్యూస్.